లాస్ట్ క్లాస్లో మనం గ్యాల్వానిక్ సెల్ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ గురించి డిస్కస్ చేస్తాం. Here any cell is made up of two off cells. Two off cells సంబంధించి వాటికి ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ ఉంటాయి. Which are having electrode potentials. Depending on the condition, it may be oxidation potential and reduction potential. Oxidation potential means there is an it is equivalent to anode. Reduction potential means it forms at cathode. Suppose మనం Daniel cell లో దీని galvanic cell కి Daniel cell అనే బట్టి ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. సర్ మనం Daniel cell ని అనలైజ్ చేసినట్లయితే which is made up of two off cells. In the Daniel cell there are two off cells. What are they? Here zinc rod is dipped in the zinc sulfate solution and the copper rod is dipped in the copper sulfate solution. That means any electrode is dipped in that electrolytic solution, there is a electrode potential is formed. We are unable to calculate that electrode potential. We have to measure only the difference between potential difference. The electrode potential ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా మెజర్ చేయలేని ఆఫ్ సెల్ ది మనం ఏది మాత్రమే మెజర్ చేయాలంటే టూ ఆఫ్ సెల్ కి సంబంధించినటువంటి పొటెన్షియల్ డిఫరెన్స్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్. The potential difference between these two off cells is said to be EMF of the cell. ఈ EMF అనేటువంటి క్యాలిక్యులేట్ చేయాలి అంటే కంపల్సరీ we have to know that each reduction potential of that off cells. EMF అనేటువంటి దానికి చూసినట్లయితే ఫార్ములా ఏమొచ్చిందమ్మా? EMF of the cell is nothing but reduction potential of right hand electrode minus reduction potential of left hand electrode. Compulsory you have to know that both the reduction potentials. Reduction potential means, for suppose in the Daniel cell there is a oxidation reaction is taking place. Because of it is zinc is converted into Zn2 plus 2 electrons. That's why there is a reduction. Here it is a oxidation reaction is taking place. But we have to calculate the EMF of this cell. Compulsory we have to know the reduction potential of that off cell. కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుందండి? ఆక్సిడేషన్ జరుగుతుంది. ఆక్సిడేషన్ జరిగినా సరే మనకి ఏం కావాలి? రిడక్షన్ పొటెన్షియల్ కావాలి అంటే ఏం చేయాలంటే దానికి వచ్చినటువంటి ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని సైన్ ఏదైతే ఉందో దాన్ని రివర్స్ చేయాలి. ఫస్ట్ సపోజ్ జింక్ చూసినట్లయితే మీకు ఆక్సిడేషన్ పొటెన్షియల్ వచ్చి +0.76 volts which is oxidation potential. But we have to calculate the EMF of this cell. We have to require reduction potential of that off cell. Here, but there is a oxidation potential. To convert that oxidation potential to reduction potential, we have to change the sign of the EMF value. Here it is a +0.76 in the oxidation potential. Reduction potential is converted into -0.76 వచ్చి ఈ యొక్క ఆక్సిడేషన్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని రిడక్షన్ పొటెన్షియల్ మనం కన్వర్ట్ చేయాలి అంటే we have to change that sign of the potential. ఏమండి ఇక్కడ సైన్ అనేటువంటిది మనం చేంజ్ చేసినట్లయితే ఏమైందంటే ఇది మనకి దీని రిడక్షన్ పొటెన్షియల్ వచ్చి -0.76 volts వచ్చింది. అండ్ ఈ కాపర్ ఏదైతే ఉందో కాపర్ రాడ్ ఆల్రెడీ చేసినట్లయితే మనకి ఆల్రెడీ reduction లో ఉంది కాబట్టి value of this one is
0.34 వచ్చింది. 34 వోల్ట్స్ మనకు వచ్చింది. ఆల్రెడీ మనకి ఏది రైట్ సైడ్ ప్లే చేయాలి సెల్ లో, ఏది లెఫ్ట్ సైడ్ ప్లే చేయాలి అనేటువంటి మీకు కండిషన్స్ మాట్లాడాలి. కండిషన్స్ ఏంటనేటువంటి చూసినట్లయితే లాస్ట్ క్లాస్ లో కండిషన్స్ గురించి డిస్కస్ చేసామండి. అంటే ఎప్పుడు కూడా ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అనేటువంటిది ఏదైతే ఉంది ఎప్పుడు కూడా మనకి పాజిటివ్ వాల్యూ రావాలి అంటే అక్కడ ఏది ఎలా ఉండాలనేటువంటిది తీసుకున్నామండి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలండి, హై నెగిటివ్ ఆర్ లో పాజిటివ్ వాల్యూ ఉండాలి. ఇక్కడ హై లో పాజిటివ్ ఉండొచ్చు, అలా హై పాజిటివ్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మనకి ఇబ్బంది ఉండదండి. ఎప్పుడు కూడా ఎలా రావాలి, ఎలా చేసినా సరే మనకి ఎలా రావాలి అంటే పాజిటివ్ వాల్యూ అనేటువంటిది రావాలి. కాబట్టి ఇది చేస్తాం. దీనికి అర్థం చేసినట్లయితే రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్, రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ వచ్చింది. రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ వచ్చింది కాబట్టి ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్, దట్ మీన్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఆఫ్ సెల్స్ ఇస్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అనేటువంటి క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత వచ్చిందో మనకి 0.34 మైనస్ ఆఫ్ మైనస్ 0.76 is nothing but 0.34 plus 0.76 which is equal to 1.1 volts వచ్చింది. అసలు మనకి ఈ రిడక్షన్ పొటెన్షియల్ వాల్యూ అనేటువంటిది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేటువంటి క్వశ్చన్. ఈ యొక్క ఆఫ్ సెల్స్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో మనం డైరెక్ట్ గా ఎలా చేసేస్తున్నాం అనేటువంటిది మనం తెలియాలి అంటే మనం మెజర్మెంట్ ఆఫ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాని గురించి డిస్కస్ చేయాలి. మీన్స్ the next topic is measurement of electrode potential. Here a very important topic in it is the measurement of electrode potential. Electrode potential. Measurement of electrode potential. Here అసలు ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటే ఏంటో అనేటువంటిది ముందు మనకు తెలియాలి. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటువంటిది ఎలా జనరేట్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఏంటమ్మా, ఏదైనా ఒక ఎలక్ట్రోడ్ ని దాని యొక్క ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో డిప్ చేసినట్లయితే మనకి రెండింటి మధ్య ఏం క్రియేట్ అవుతుందంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటువంటి జనరేట్ అవుతుంది. ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇక్కడ మనం ఏదైనా ఎలక్ట్రోడ్ ని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ లో డిప్ చేసినప్పుడు ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దిస్ ఇస్ కాల్డ్ ఆఫ్ సెల్ అని మాట్లాడు. ఏమన్నదండి, ఆఫ్ సెల్ అంట. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ఎలక్ట్రోడ్ యొక్క పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ గా మెజర్ చేయలేము. we are unable to measure that electrode potential of that single off cell. మనం ఏది మాత్రమే మెజర్ చేయగలం అంటే ఓన్లీ we have to measure that potential difference between two off cells and it is connected to cell. అంటే ఇది చూసినట్లయితే ఆఫ్ సెల్ మెజర్ చేయలేం, కాకపోతే ఏది మాత్రమే మెజర్ చేయగలం అంటే దాన్ని ఈ యొక్క ఆఫ్ సెల్ ని వేరొక ఆఫ్ సెల్ తో మనం సెల్ కింద కన్స్ట్రక్షన్ చేసి దాని యొక్క డిఫరెన్స్ మాత్రమే మెజర్ చేయగలం. ఇప్పుడు ఆ వచ్చినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ దీనికి సమానం అవ్వాలి అంటే ఏముండాలంటే మనం తీసుకునేటువంటి ఇంకొక వాల్యూ ఏదైతే ఉందో దట్ మీన్స్ రిమైనింగ్ ఆఫ్ సెల్ ఏదైతే ఉందో ఆ ఆఫ్ సెల్ యొక్క వాల్యూ తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ సపోజ్ నీకు గాల్వానిక్ సెల్ లో చూసినట్లయితే 2 ఆఫ్ సెల్స్ ఉన్నాయని మాట్లాడుతున్నాం. జింక్ చూసినట్లయితే 0.76 వోల్ట్స్ అంటున్నాం. కాపర్ చూసినట్లయితే నీకు 0.34 వోల్ట్స్. ఇవి వాల్యూ డైరెక్ట్ గా మనం ఎలా నోట్ చేస్తాం అనేటువంటి దానికి రీజన్ ఏంటంటే ఈ యొక్క 2 ఆఫ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండివిజువల్ గా మనం ఈ వాల్యూలు అనేటువంటి ఫైండ్ అవుట్ చేస్తున్నాయి. ఇవి ఎలా ఫైండ్ అవుట్ చేసాము అంటే ఇది వేరొక ఆఫ్ సెల్ తో వీటిని ఇండివిజువల్
తీసుకుని ఒక సెల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇలా వేరొక హాఫ్ సెల్ తీసుకున్నాం. ఇలా ఆ తీసుకునేటువంటి హాఫ్ సెల్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే మనం డిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అని చెప్తాం. ఇప్పుడు ఎలా చేయాలి అంటే మీకు కాపర్ వచ్చి అందుతుంది, జింక్ వచ్చి అందుతుంది, ఆక్సిడైజ్ రిడక్షన్ పొటెన్షియల్ వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మనం ఆ వాల్యూ ఎలా వచ్చింది అనేటువంటిది తెలియాలంటే నమ్మా ఇక్కడ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని ఎక్కడ ప్లేస్ చేయాలంటే రైట్ సైడ్ ప్లేస్ చేసేది. ఇదేంటిది కాపర్ ఎలక్ట్రోడ్ ఏదైతే మీన్స్ జింక్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో జింక్ ఎలక్ట్రోడ్ ని జింక్ సల్ఫేట్ సొల్యూషన్ లో ప్లేస్ చేసేది. ప్లేస్ చేసి నౌన్ వాల్యూ ఉన్నటువంటి ఇంకొక హాఫ్ సెల్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ లో ప్లేస్ చేసేది. దీని యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఆల్రెడీ మనకి ఎక్స్పెరిమెంటల్ గా తెలిసి ఉండాలి. ఆ తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ కాల్డ్ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్. రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ మీన్స్ ఆల్రెడీ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఈజ్ నోన్ టు us. ఏదైతే మనకి ఈ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటువంటిది ఎక్స్పెరిమెంటల్ గా మనకు తెలిసి ఉంటుందో దాన్ని ఏమంటామంటే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా తీసుకుంటాం. మనకి ఏదైనా ఒక హాఫ్ సెల్ కి సంబంధించి రిడక్షన్ పొటెన్షియల్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయడానికి మనం దేన్ని రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా తీసుకుంటాం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దట్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ which is used as a reference electrode. Why it is selected as a reference electrode? That means here EMF of the means standard EMF of the hydrogen electrode is 0. Experimental గా ఈ యొక్క హాఫ్ సెల్ ఏదైతే ఉందో దాని యొక్క రిడక్షన్ పొటెన్షియల్ చూసినట్లయితే ఆ వాల్యూ ఎంత అంటే నమ్మా 0. ఇదే ఎందుకు తీసుకున్నామంటే ఆ వచ్చినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దానికి దేనికి సమానం అవుతుంది? సెకండ్ సెల్ కి సమానం అవుతుంది. ఎందుకంటే ఇది 0. నీకు ఇది ఏదైతే ఉందో దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం తీసుకున్నాం అంటే ఇది జింక్ తీసుకున్నాం. ఆ వచ్చేటువంటిది ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ వస్తుంది కదా. ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ మీన్స్ ఇట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ విచ్ ఇస్ రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్. Means standard EMF of standard reduction potential of right hand electrode తీసుకున్నాం మైనస్ standard reduction potential of left hand electrode తీసుకున్నాం. Here there are two reduction potentials are there. One is normal reduction potential, that means EMF of this cell. Other one is written like this. It is called E0 of this cell. Here there is a difference between E of this cell and E0 of this cell. E of this cell means here EMF of this cell at any concentration. Here E0 means this is the EMF of this cell at 1 molar concentration. That means unity concentration. 1 molar concentration లో సొల్యూషన్ తీసుకున్నప్పుడు మనకి ఏదైతే EMF వస్తుందో దాన్ని ఏమంటామంటే E0 అనేటువంటి దాంతో చూపిస్తామండి. అట్ ఎనీ కాన్సంట్రేషన్ దగ్గర మనకు వచ్చినటువంటి ఈ యొక్క EMF ఏదైతే ఉంటుందో దాన్ని E of the చూపిస్తాం. ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే నీకు జింక్ ఏదైతే ఉందో ఎలక్ట్రోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎలా చేస్తాం? ఆల్రెడీ రిడక్షన్ పొటెన్షియల్ తెలుసుకున్నటువంటి దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటి మనం చేయవలసింది? ఈ యొక్క హాఫ్ సెల్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ ఫైండ్ అవుట్ చేయాలి. కానీ మనకి ఎక్స్పెరిమెంట్ ఏం తెలుసు? హాఫ్ సెల్ యొక్క ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో మనం ఫైండ్ అవుట్ చేయలేం. ఎప్పుడు కూడా ఏం చేయగలం? ఈ యొక్క హాఫ్ సెల్ ని వేరొక హాఫ్ సెల్ తో కంబైన్ చేసి ఏం చేస్తామండి? సెల్ కి కన్స్ట్రక్షన్ చేస్తాం. ఆ సెల్ కి కన్స్ట్రక్షన్ చేసినటువంటి విషయంలో మనకి ఏమొస్తుందంటే ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ దీనికి ఈక్వల్ అయిపోతుంది. ఈ యొక్క రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దానికి ఈక్వల్ అవ్వడానికి మనం ఈ పక్కది ఎలా తీసుకుంటామండి? 0 ఉన్నట్లయితే మనకు గొడవ ఉండదు. ఇప్పుడు చూసినట్లయితే EMF of this cell equal to ఇది 0 minus EMF of the లా వచ్చింది. అంటే దీని అర్థం ఏంటి అనేటువంటి దాన్ని చూసినట్లయితే మనకి
సారీ ఈఎంఎఫ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ మైనస్ ఇది ఎంత వచ్చింది 0 వచ్చింది. అంటే ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అనేటువంటిది ఏదైతే ఉందో దేనికి సమానమైంది, ఈఎంఎఫ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ సమానమైంది. అంటే మనకి ఈఎంఎఫ్ క్యాలిక్యులేట్ చేసినట్లయితే అది ఇండైరెక్ట్ గా దేనికి సమానమైంది, ఈ యొక్క ఆఫ్ సెల్ ఏదైతే ఉందో దాని యొక్క రిడక్షన్ పొటెన్షియల్ కి సమానమైంది. ఇలా సమానం అవడానికి మనం ఎడమవైపు ఏం తీసుకోవాలంటే నాన్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఆఫ్ సెల్ తీసుకోవాలి. ఆ నాన్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఆఫ్ సెల్ ఏమంటామంటే రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ అంటాం. ఆ రిఫరెన్స్ ఎలక్ట్రోడ్ గా మనం తీసుకునేటువంటి దాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటామంటే స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ అని చెప్తారు. దీని యొక్క కన్స్ట్రక్షన్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం. It is very important one. Here construction of standard electrode hydrogen electrode is like this. Here there is a ఇక్కడ చూసినట్లయితే 1 మోలార్ HCl ఉన్నటువంటి సొల్యూషన్ లో ఇట్ ఇస్ 1 మోలార్ HCl సొల్యూషన్ లో ప్లాటినం ఎలక్ట్రోడ్ అనేటువంటిది ప్లాటినం బ్లేడ్ తో ఇలా ఉంటదండి. ఎప్పుడైతే దీంట్లో ఇది ప్లాటినం బ్లేడ్ తో డిప్ చేసి ఉంటుందో దీనికి ఇక్కడ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది ఎక్కడ ఉంటుందంటే 1 బార్ ఆర్ 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర ఉంటుంది. బబుల్స్ కింద క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఉన్నటువంటిది ఏదైతే ఉంది ఏమంటామంటే ప్లాటినైజ్డ్ ప్లాటినం. ఈ యొక్క హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ చూసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. ఏముంటుందంటే ప్లాటినైజ్డ్ ప్లాటినం ప్లేట్ ఏదైతే ఉంటుందో అది దేంట్లో డిప్ చేసి ఉంటుందండి 1 మోలార్ HCl సొల్యూషన్ లో డిప్ చేసి ఉంటుంది. దాని ద్వారా ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్లాటినం ద్వారా ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది బబుల్ అవుతుంది. ఎక్కడైతే హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది ఎక్కడ వాడతాం అంటే 1 బార్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ దగ్గర వాడతాం. ఇక్కడ ఇట్ ఈస్ గ్యాస్ కాబట్టి విచ్ ఈస్ గ్యాసెస్ స్టేట్, విచ్ ఈస్ లిక్విడ్ కాబట్టి లిక్విడ్ స్టేట్, అండ్ ప్లాటినం ఇస్ ఏ సాలిడ్ కాబట్టి ప్లాటినం అనేటువంటి సాలిడ్ స్టేట్ లో ఉన్నట్లయితే ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది సెల్ ఇస్ లైక్ దిస్. దట్ ఈస్ ప్లాటినం సాలిడ్ స్లాష్ hydrogen gas at 1 bar pressure slash and there is 1 molar HCl solution. 1 molar HCl, that means 1 molar H plus which is liquid. 1 molar HCl అంటే it is nothing but H plus and రాసి 1 molar HCl అని రాయాలి which is దేంట్లో ఇది లిక్విడ్ స్టేట్ లో. దిస్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్. ఇది మనకి దీని యొక్క స్టాండర్డ్ ఎంథాల్పీ స్టాండర్డ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఎంతమ్మా 0. స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ దట్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, స్టాండర్డ్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఈజ్ 0. That's why it is taken as reference electrode. అంటే మనకి ఏదైనా ఆఫ్ సెల్ యొక్క రిడక్షన్ పొటెన్షియల్ అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇది సెల్ కన్స్ట్రక్షన్ చేస్తానండి. దీంతో ఆ యొక్క హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసినప్పుడు మీకు ఏం జరుగుతుంది, ఆటోమేటిక్గా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ దట్ ఈస్ నథింగ్ బట్ ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ వస్తుంది. ఆ వచ్చినటువంటి ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ దేనికి సమానం అయిపోతుంది, రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ సమానం అయిపోతుంది. అంటే నువ్వు ఇండైరెక్ట్ గా ఏం ఫైండ్ అవుట్ చేసావు, ఈ యొక్క ఆఫ్ సెల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాల్యూ ఫైండ్ అవుట్ చేసావు. మళ్ళీ ఈ ఆఫ్ సెల్స్ మనం ఏం చేస్తాం అంటే ఏదైనా ఒక సెల్ కన్స్ట్రక్షన్ లో వాడుతాం. అప్పుడు దాన్ని డైరెక్ట్ గా ఏంటి రిడక్షన్ పొటెన్షియల్స్ తీసేసుకుంటాం. నేను ఏం చేశాను అంటే ఈ యొక్క జింక్ ఏదైతే ఉందో జింక్ ఎలక్ట్రోడ్ ని రైట్ సైడ్ తీసుకుని హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ లెఫ్ట్ సైడ్ తీసుకున్నట్లయితే ఈఎంఎఫ్ అనేటువంటిది మనకి ఎంత వచ్చింది అంటే
మొత్తం ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేస్తే మనకి 0.76 మైనస్ 0.76 వోల్ట్స్ వచ్చింది. అంటే మైనస్ 0.76 వోల్ట్స్ వచ్చింది. అదే ఏమవుతుంది, ఈఎంఎఫ్ ఆఫ్ ది సెల్ ఇస్ నథింగ్ బట్ రిడక్షన్ పొటెన్షియల్ ఆఫ్ దట్ రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ అయింది. ఇది ఏదైతే ఉందో నేను దేని కింద వాడుకోవచ్చు, వేరే సెల్ కన్స్ట్రక్షన్ లో ఆ వాల్యూ ఏదైతే ఉందో వాడుకుంటాం. ఫస్ట్ సపోజ్ ఇక్కడ దీన్ని ఉపయోగించి ఇది ఇలా పెట్టాం. అదే విధంగా కాపర్ ఎలా పెడతాం అంటే ఇదిగో హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ ఇలా లెఫ్ట్ సైడ్ ప్లేస్ చేసి కాపర్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో ఇలా రైట్ సైడ్ ప్లేస్ చేసినట్లయితే ఏం జరుగుతుంది, ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ డిఫరెన్స్ వస్తుంది. ఆ వచ్చినటువంటి డిఫరెన్స్ E of the cell is equal to the left right hand electrode minus E of the left hand electrode కాబట్టి E of the cell is equal to వచ్చింది. రైట్ హ్యాండ్ ఎలక్ట్రోడ్ మైనస్ 0. ఇది ఎంత వచ్చిందంటే మనకి ఎక్స్పెరిమెంటల్ గా ఈ వాల్యూ తెలుస్తుంది. మనకి రీడింగ్ లో 0.34 వోల్ట్స్ కింద వచ్చింది. అంటే దేనిది దీని కింద వస్తుంది. అలా మనకి అన్నోన్ హాఫ్ సెల్ యొక్క సెల్ పొటెన్షియల్ అనేటువంటిది ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అనేటువంటిది బై యూజింగ్ దట్ స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ we have to easily find out it. ఈ విధంగా మనం ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ని హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ సహాయంతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ ఈక్వేషన్ ఉంటుందండి. చూడండి ఒకసారి హైడ్రోజన్ ఎలక్ట్రోడ్ గురించి చదువుతాం. దీనికి